ఈరోజు మాకు ఏం కథ చెప్తావు పిన్ని? మీరే అడగండి ఏం కథ కావాలో. మాకు జుత్తులు మారి నక్క కథ కావాలి పిన్ని. అది నేను మా తాతయ్య వాళ్ళు చెప్తుంటే ఒకసారి విన్నాను. ఎంతో బాగుంటుంది పిన్ని, సరదా సరదాగా. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జుత్తులు మారిది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులం దానివే కాదు పొమ్మన్నవి. దానితో మాట్లాడడం కూడా మానేసినాయి. ఇక నక్క ఏం చేసింది, అక్కడ తన ఆటలు సాగకపోయేసరికి అడవికి దగ్గరగా ఉన్న ఒక ఊరుకు పోయి అక్కడ మంగళవానితో స్నేహం చేసుకోవడం మొదలుపెట్టింది. పాపం ఆ మంగళి చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీతేగా మాట్లాడేది. అది నిజమని మంగళి నమ్మాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కలిసింది. ఒకనాడు నక్క మంగళతో అన్నది కదా, మంగళమామ మంగళమామ, మనం పళ్ళ తోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకొని పొది నిండా డబ్బులు పోగు చేసుకోవచ్చు. పాపం మంగళకి ఈ మాటలు వినేసరికి నోరు ఊరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోసపాదులు పెట్టాడు. తను తన పెండ్లాము కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైపైన కర్రపెత్తనం చేస్తూ కావలి కాస్తున్నట్లుగా నటించేది. కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకుని కడుపుబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేది. ఒక్క పండు కాయ కనపడినిచ్చేదే కాదు. ఒకనాడు మంగళి నక్కబావా తోటలో కాయలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడివి, వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క. పాపం మంగళి నమ్మాడు. వానాకాలం వచ్చినాక అడిగాడు. వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా? చలికాలం రావాలి అన్నది. చలికాలం వచ్చినాక అడిగితే, పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందులు ఉంటాయి, ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెప్తూ మంగళని ఒక్క కాయ కూడా తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాసినాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటన్నింటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పొట్ట పట్టినన్ని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసి చక్కా పండుకున్నవి. పాపం మర్నాడు పొద్దున్న మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినాయి. చెట్లను ఒక్క కాయ కూడా లేదు. ఒక్క మూల మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అది ఆకులు కమ్మి ఉండడం మూలాన కనబడటం లేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంట్లోకి పోయి పొదిలో నుంచి మంగలి కత్తులు తీసి బాగా సానపెట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనబడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు రాత్రి తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు అదివరకే పాడు చేసినాయి. తోట అంతా గాలించడం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ఆశతో ఒక్క మాటుగా గుమ్మడికాయ మీదకి దూకింది. ఇంకేం, దాని ఒళ్ళంతా తెగింది. నెత్తురు కారడం మొదలుపెట్టింది. ఒళ్ళంతా మంటలు, ఏడ్చుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చున్నది. చాలాసేపటి దాకా నెత్తురు కారుతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడు పని చేయకూడదని మనసులో అనుకున్నది. మంగళిని దొంగ ముండా కొడుకని తిట్టింది. ఎన్ని తిట్టినా ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారడం ఆగిన తర్వాత బయలుదేరుదాం అనుకున్నది. కానీ ఆ నెత్తురు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులో నుంచి కదలలేదు, మెదలలేదు. నక్కకి మంగళ మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందులో నుంచి బయటకు రానియ్యి, వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది. పాపం ముందు ఇది బయటపడితే కదా మంగళ పని పట్టడానికి. పాపం నక్కబావ అలా నెత్తురులోనే 2 పగళ్ళు 2 రాత్రులు కదలకుండా మెదలకుండా ఉండిపోయింది. అయ్యో పాపం, నక్క బావకి ఎన్ని తిప్పలు వచ్చాయో.
నక్కది మంచి బుద్ధి అయితే అలాంటి తిప్పలు రాకుండా ఉండేవి. గాయాలు నాక్కోవడానికైనా మెడ కదిలించలేదు. ఎందుకంటే మెడ జూలు నిండా నెత్తురు గడ్డగట్టుకుపోయింది. మంగళవాడిని ఎన్ని తిట్లు తిట్టిందో చెప్పలేం. మంగళని ఎలా వంచాలా అని ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ అలా ఉండిపోయింది. మూడో నాడు దాని అదృష్టం బాగుండి పెద్ద వానజల్లు పడింది. ఆ వానకు నెత్తురంతా తడిసి నక్క కదలడానికి వీలైంది. కానీ 3 రోజులు అలాగే కూర్చుని ఉండడం వల్ల నరాలు పట్టుకుపోయి 4 కాళ్ళ మీద నిలబడలేకపోయింది. కాసేపటికి ఎలాగోలా నిలబడి దగ్గరున్న చెట్లలోకి పోయి ఏవో ఆకులు మేసింది. దానికి అదే మందు. మీకు తెలిసిన జంతువులకు జబ్బు చేస్తే అడవిలో ఆకులు మేస్తవి. సరే, నక్కబావ మందు తిన్నది బాగానే ఉంది. కానీ దానికి తిండి ఎట్లా? అదీ కాక 3 రోజుల నుంచి కటిక ఉపవాసమయ్యే. పోయి కోడిపిల్లల్ని బాతుపిల్లల్ని వేటాడటానికి ఒంట్లో ఓపిక లేదాయే. ఎట్లాగా అని ఆలోచిస్తుంది ఆ చెట్టు కింద. దానికి మంగళవాడి ఆవు జ్ఞాపకం వచ్చింది. దగ్గరలోనే ఉంది వాని ఇల్లు. దాన్ని ఎట్లాగన్నా చంపేస్తే హాయిగా 10 రోజులు తినవచ్చు. ఇట్లా ఆలోచిస్తూ ఉండగా ఆ దోవన తోడేళ్ల దంపతులు వచ్చినాయి. నక్కకు ఉపాయం తట్టింది. మగ తోడేల్ని పిలిచి, ఇదిగో తోడేలు మామ, మీకు ఆవు దొరికితే చంపుతారా అని అడిగింది. ఓ అన్నవి తోడేళ్ళు. అయితే మీరిక్కడే ఉండండి అని చెప్పి నక్కబావ మెల్లిగా మంగళవాడి కొట్టంలోకి పోయింది. అప్పటికి బాగా చీకటి పడింది. మంగళ ఇంట్లో అన్నం తింటున్నాడు. కొట్టంలో ఎవరూ లేరు. మెల్లగా ఆవుతాడు కొరికి దొడ్డు దవన ఆవును తీసుకొచ్చింది. తోడేళ్ళు ఆవు కోసం చెట్టు వెనకాల దాక్కున్నాయి. ఆవును చూడగానే వెనకాలగా వచ్చి పైనబడి చంపి పారవేసినాయి. అమ్మో, నక్క ఎంత పని చేసింది! అందుకే చెడు బుద్ధులున్న వాళ్ళని జుత్తులు మారి నక్క అంటారే. అవునవును, మరి ఈ కథ వినండి. ఈ లోపల మంగలి అన్నం తిని ఆవుకు మేత వేసిపోదామని కొట్టంలోకి వచ్చాడు. ఆవు లేదు. పాపం గాబరాపడి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి కాగడాలు నూనె బుడ్లు చేత పట్టుకొని వెతుక్కుంటూ తోడేళ్ల దగ్గరకు వచ్చాడు. తోడేళ్ళు మనుషులను చూడగానే పారిపోయినాయి. నక్కబావ అంతకుముందే వాళ్ళని చూసి గుబురులో దాక్కున్నాడు. చచ్చిపోయిన ఆవును చూసేసరికి పాపం మంగలికి ఏడుపు వచ్చింది. ఏం చేస్తాడు? ఇంటికొచ్చి పెళ్ళాంతో తోడేళ్ళు ఈ పని చేసినయ్యి అని చెప్పాడు. నక్కబావ మీద వాళ్ళకి కాస్త కూడా అనుమానం లేదు. మర్నాడు ఉదయాన్నే తోలైనా అమ్ముకుందామని మంగలివాడు మాదిగ వాళ్ళ దగ్గరకు పోయి చెప్పాడు. మాదిగ వాళ్ళు మాకిప్పుడు చేలల్లో పనులున్నాయి, తీరిక లేదని చెప్పారు. పాపం మంగలి ఏం చేస్తాడు? ఆవును అలాగే వదిలిపెట్టి ఊరుకున్నాడు. ఈ లోపల నక్కబావ ఏం చేశాడు? ఆవు కడుపుకి బెజ్జం పెట్టి రోజు రాత్రులు వచ్చి తినడం మొదలుపెట్టాడు. 3 రోజులైన తర్వాత కడుపు బాగా ఖాళీ అయింది. నక్కబావ మళ్ళీ అక్కడికిక్కడికి తిరగటం ఎందుకని పగలంతా కూడా ఆవు కడుపులోనే ఉండి ఆకలైనప్పుడల్లా తినడం మొదలెట్టాడు. ఇట్లా 4 రోజులు అయ్యేసరికి మాంసం అయిపోయింది. ఇక నక్కబావ బయటికి పోదామనుకున్నాడు. కానీ ఆవుతోలు ఎండకి ఎండి బెజ్జం బాగా బిగుసుకుపోయింది. పాపం నక్కబావ ఏం చేస్తుంది? కొరికి బయటికి రావాలని చూసింది కానీ దాని తరమే కాలేదు. అయ్యో, మళ్ళీ దీంట్లో చిక్కుకున్నానే, ఏమిరా దేవుడా అని విచారించింది నక్కబావ. ఏమి లాభం, ఇప్పుడు ఎన్ని అనుకున్నా. ఇలా ఇంకో 2 రోజులు గడిచినాయి. ఒక రోజున మాదిగ వాళ్ళ దోవన వస్తూ ఎండిపోయిన ఆవును చూసి దీన్ని ఇంటికి లాక్కుపోయి తోలు ఒలుచుకుంటే బాగుంటుందనుకున్నారు. అనుకోవడమే తరువాయే కొమ్ములు పట్టుకుని ఈడ్చుకుపోబోయారు. నక్కకి ఇది చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయినాయి. కానీ దానికి చప్పున ఒక ఉపాయం వచ్చింది. ఎవరర్రా మీరు? మీకు మదమెక్కిందా? నేనెవరనుకున్నారు? ఈ ఊరు గ్రామదేవతను. నాకు కోపం తెప్పిస్తారా? మీ ఊరు నాశనం చేయబోతున్నాను. రేపు సాయంత్రం లోపల 100 బిందెల నీళ్లతోనూ 1 కోడిపుంజుతోనూ వచ్చి నీళ్లతో నన్ను అభిషేకం చేసి కోడిపుంజును నాకు బలి ఇవ్వకపోతే మీ ఊరుకు
గత్తర తెస్తాను అని గట్టిగా అరిచింది నక్కబావ. పాపం ఈ మాటలు వినేసరికి మాదిగాళ్ళకి భయం వేసింది. వాళ్ళు ఆవును వదిలి ఊళ్ళోకి పరిగెత్తి మున్సిపితోనూ కరణాలతోనూ ఈ సంగతి చెప్పారు. వాళ్ళందరూ ఆవు దగ్గరికి వచ్చి దేవరికి దండం పెట్టి, అమ్మా తల్లి గంగానమ్మ, మా వల్ల తప్పేందమ్మా అని అడిగారు. మీ వల్ల కాదురా, మీ మంగళవాణి వల్ల. వాడు ఆవును చంపాడు. ఆ పాపమంతా మీ ఊరికి చుట్టుకుంది. మీరు పోయి వాడిని వాడి పెళ్ళాన్ని చంపి ఇందాక నేను చెప్పిన పూజలు చేయించండి. మీ జోలికి రాను, లేకపోతే మీ ఊరు సర్వనాశనం చేస్తాను అన్నది నక్కబావ. అయ్యి బాబోయ్, నక్క ఎంతగా తెగించింది. అప్పుడు మున్సుబు కరణం ఊళ్ళో వాళ్ళంతా మంగళ ఇంటికి పోయి ఇదంతా నీ తప్పేనట, ఈ పూజ ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలి అని చెప్పారు. పాపం మంగళ ఏం చేస్తాడు, 100 బిందెల నీళ్లు, పళ్ళు, పత్రి, పెద్ద కోడి పుంజు తీసుకుని తప్పెట్లు, తాళాలు, గణాచర్లతో పూజ చేయడానికి మొగుడు పెళ్ళాలు ఆవు దగ్గరికి వచ్చారు. కోడిని కాళ్ళు కట్టి ఆవు ముందు పడేసి 100 బిందెల నీళ్లు ఆవు మీద పోసి మంగళవాడి పెళ్ళం ఆవు ముందు ప్రాణాచారం పడ్డారు. అప్పటికి ఆవుతోలు బాగా మెత్తబడింది. కంత మళ్ళీ పెద్దదైంది. నక్క ఒక్క దూకున ఆవు కడుపులోంచి బయటకు దూకి కోడిపుంజను నోట కరుచుకొని ఒకటే పరుగు. పాపం నక్కతంతు తెలియగానే మంగళ మీద ఊళ్ళో వాళ్ళకి జాలి వేసింది. తలా కాస్త డబ్బిచ్చి ఇంకో ఆవును కొనుక్కోమన్నారు. నక్కబావ ఈవేళ బాగా హుషారుగా ఉన్నాడు. వారం రోజుల నుంచి ఆవు మాంసం దొరకడం వల్ల కొంచెం పుంజుకున్నాడు. పైగా ఇవాళ కోడిపుంజు దొరికింది. మళ్ళీ మామూలు బరిలోకి పోయి పడుకుని, మంగళి జాగ్రత్త, నిన్ను ఎంతటితో వదులుతాననుకున్నావేంటి అని బెదిరించింది. పాపం మంగళక్కడ లేడు వినడానికి. హాయిగా ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు. తర్వాత కథలో చూద్దాం ఈ మాట నక్క మళ్ళీ ఏం చేస్తుందో. ఫ్రెండ్స్, మా చందమామ కథ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా జుత్తులు మారి నక్క బావకు కామెంట్ పెట్టండి. మా చందమామ కథల్లో జుత్తులు మారి నక్క బావ కథ మీకు నచ్చిందండి? నచ్చితే తర్వాత భాగాన్ని తప్పకుండా చూడండి. మరో కథతో మీ ముందుకు వస్తాను. మీ జై విహారీ.